నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। వైసీపీ ప్రభుత్వం హయాంలో మూతపడ్డ అన్నా క్యాంటీన్లు తిరిగి కూటమి ప్రభుత్వం ఈ నెల 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలియజేశారు। ఇందుకు సంబంధించి వెంకటగిరి పట్టణంలో ఉన్న అన్నా క్యాంటీన్ భవన రీమోడలింగ్ పనులను జిల్లా కలెక్టర్ వెంకటేష్ తో కలిసి పరిశీలించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు। అన్నా క్యాంటీన్ల వల్ల పేద మధ్యతరగతి ప్రజలతో పాటు పట్టణంలోని చిన్న సన్నకారు వ్యాపారస్తులు గ్రామీణ ప్రాంతాల నుండి వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చిన పేద బడుగు వర్గాల ప్రజలకు టయానికి 5 రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఎంత ఉపయోగపడతాయని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ తమ్మిరెడ్డి తనుజా శివారెడ్డి, నాయకులు పులుకొల్లు రాజేశ్వరరావు, గంగోడు నాగేశ్వరరావు, మంకు ఆనంద్, పప్పు చంద్రమౌళి తదితర నాయకులు పాల్గొన్నారు। గవర్నమెంట్ ఆపేసిన తర్వాత ఇక్కడి నుంచి మోటార్ ట్యాంక్ చేస్తాం, 2 లీటర్ ట్యాంక్ అది 4000 ఎంటీ వర్క్ సార్, ఎంటీ ఆఫీస్ రోజుకి ఎంతమంది రావచ్చు? అదే 400 మేము 500 చేస్తాం పర్ డే, 400 లాస్ట్కి ఎలక్షన్ టైం 400 చేసాం లాస్ట్. చాలా మరి ఇది రాపూర్లో కూడా పెట్టాను, వెహికల్ అదే సార్ నడుస్తున్నాడు రాపూర్ 2.5 సంవత్సరం పెట్టారు. ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తాను.
చెప్పండి ముందు అయిన తర్వాత కిచెన్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి కానీ టెస్టింగ్ మాత్రం చూసుకోండి. ట్రాన్సిట్లో కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. మా వాళ్ళు ఎవరు డైలీ చూస్తున్నాం. వస్తూ ఉంటారు దగ్గర సీఎం గారికి ప్రోగ్రామ్ షేడ్ వస్తుందా? ఎక్కడ ఇల్లు ఎక్కడ మీది? ఊర్లోనేనా? మా కమిషనర్ గారు చూస్తారు. వెనక్కరా ఈ గోడ మొత్తం దానిపైన అదే వాడు కూడా కొంచెం ఇది చేసావా? ప్రతి నెల మీకు ఇంటి వద్దకే ఎవరు మీరేం బాబు మీదేనా మ్యాపింగ్? ఆయన వచ్చి మీకు ఇక్కడే ఇస్తారు. మీరు ఎక్కడికి పోనవసరం లేదు. 4,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ప్రతి నెల మీకు ఇంటి దగ్గర చేరుస్తారు. 1వ తారీఖున మళ్ళీ ఉదయం పూట. సంతకం పెట్టగలరా? తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి టౌన్లో ఉన్న గౌరవ శాసనసభ్యులు గారు రామకృష్ణ గారితో కలిసి ఇవాళ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనకి పెన్షన్ పంపిణీ ప్రతి నెల 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏమంటే 1వ తారీఖున మొత్తం 100% పెన్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మనము ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దాంట్లో భాగంగానే గత నెల జూలై 1వ తారీఖున కూడా 100% మనము జూలై 1వ తారీఖునే మన జిల్లాలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఆగస్టు 1వ తారీఖున 11 గంటలకే మనము సుమారుగా 92% పెన్షన్స్ జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మిగతా 8% కూడా ఈరోజు సాయంత్రం కల్లా మనం అందరికీ ఇంటి వద్దనే సచివాలయం సిబ్బందితో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులందరూ కూడా గౌరవ శాసనసభ్యులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యులు గారితో పాటు కలిసి ఇక్కడ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చాలామంది వృద్ధులు వీళ్ళందరూ కూడా ఇంటి నుంచి కదలలేని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మనం సచివాలయం సిబ్బందితో చేస్తాం కాబట్టి, అదేవిధంగా సచివాలయం సిబ్బంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు పెన్షన్తో పాటు ఇంకా ఏమన్నా వాళ్ళకి సమస్యలు ఉన్నాయో అది కూడా కనుక్కొని అవి కూడా తెలుసుకొని తర్వాత వాటిని కూడా పరిష్కారం చేసే విధంగా ఆదేశాలు ఇస్తున్నాము. అదేవిధంగా మనకి ఆగస్ట్ 15న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు. అన్నా క్యాంటీన్ అనేది ఇంతకుముందే మనకి 14 నుంచి 19లో కార్యక్రమం చేశాము. మరొకసారి దీన్ని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మన వెంకటగిరిలోనే మనకి ఎంపీడీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని గౌరవ శాసనసభ్యులు గారితో కలిసి సందర్శించడం జరిగింది. ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు. ఇంకో 4-5 రోజుల్లో కూడా అన్నా క్యాంటీన్ పూర్తి స్థాయిలో మనకి సన్నద్ధమవుతుంది.
తీసుకోవాలిగా చెప్పు లోకల్ లేకపోతే మేము పెడితే మీరు గతంలో 14 నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్నా క్యాంటీన్లు బాగా బ్రహ్మాండంగా పెట్టగలిగాం. ఆ తర్వాత నిలిపేశారు. మరలా ఇప్పుడు ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 15 నుంచి మళ్ళా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ప్రతి పేదవాళ్ళకి అందుబాటులో భోజనం పెట్టాలి. గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా సదుపాయంగా పేదవాళ్ళు భోంచేసే విధంగా వెంకటగిరిలో ఎంఆర్ ఆఫీస్కి ఎదురుగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా 175 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15న ప్రారంభం కాబోతున్నాయి. పేదవాళ్ళు అందరూ కూడా అక్కడ భోంచేయచ్చని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మన కలెక్టర్ గారు వచ్చి సందర్శించి మరి ఆ బిల్డింగ్ని ఇదంతా కూడా పరిశీలించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి త్వరితగతిన హ్యాండ్ ఓవర్ చేసే విధంగా మాట్లాడి ఆగస్టు 15వ తారీఖు కలెక్టర్ గారు చేతుల మీదుగానే ప్రారంభించబోతా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం కూడా మీరు 2.5 సంవత్సరాల గతంలో కూడా పేదవాళ్ళకి అన్నం పెట్టాలనే కాన్సెప్ట్తో నా సొంత నీళ్ళతో కూడా కొంతకాలం జరిపాను. తర్వాత ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోతున్నాను.